మేము బిఎస్ఎన్ఎల్లో క్రిస్మస్ జరపగలని ఆశపడినప్పుడు చాలా తక్కువ టైంలో మేము అప్రోచ్ అయ్యామండి పాస్టర్ గారిని. అప్రోచ్ అయినప్పుడు దేవుడు ప్రేరేపించి మరి పాస్టర్ గారితో మాట్లాడాలని అనిపించినప్పుడు వెంటనే ఫోన్ చేసినప్పుడు చాలామంది స్పీకర్స్ గురించి వెతికామని టైం తక్కువ టైంలో చేయాలని ఆశపడ్డాము. మరి ఈలోగా మేము ఆలోచించినప్పుడు దేవుడు మంచి స్పీకర్ని, పెద్ద స్పీకర్ని ఎక్కడి నుంచో వస్తారేమో, బ్రదర్తో ఆఫీస్తో మాట్లాడితే ఈ అనంతపురం అంటారో లేదా హైదరాబాద్ అంటారో అనుకున్నామండి. ఆఫీస్ వాళ్ళతో మాట్లాడితే పాస్టర్ గారు విశాఖపట్నంలో పరిచయం చేస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. మాట్లాడాను అన్నప్పుడు వెంటనే బ్రదర్ కూడా లైన్లోకి వచ్చి తప్పకుండా వస్తాను, మీరు బిఎస్ఎన్ఎల్లో చేయాలి క్రిస్మస్ని, మరి తప్పకుండా నేను వస్తానని తెలియజేశారండి. ఆ విధంగా వచ్చారు. వారికి చాలా మరి ఈ యొక్క కాంగ్రెస్ తరఫున మరి వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే బ్రదర్ యొక్క పరిచర్య గురించి మనం ఆలోచించినట్లయితే తన యొక్క చిన్న వయసులోనే, యూత్లోనే, 17వ సంవత్సరం వయసులోనే మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు ఆయన సమర్పించుకున్నారండి. యవనంలో ఎవరు కూడా భక్తిగా ఉండాలని అనుకోరు, ఎవరు కూడా మత సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలని అనుకోరు. కెరీర్ కోసం చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ధన సంపాదన కోసం చూసుకుంటారు. చిన్న వయసులోనే మరి అతి ప్రాముఖ్యమైనటువంటి విశ్వనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చేయడానికి ముందుకు వచ్చారండి. చాలా సంతోషము. తర్వాత వారు సెక్యులర్ స్టడీస్ ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేశారు. అనంతరం మరి మాస్టర్ ఆఫ్ థియాలజీ, మరి బైబిల్ సంబంధించిన విషయాల్లో మాస్టర్ చేశారండి. ఆ తర్వాత కూడా ఆయన పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి మరి గత 20 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు మరి డాక్టర్ విశ్రాంతి కృష్ణన్ గారు మరి ఈ సమయంలో వారిచ్చి మనకి మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా వారిని మనందరి తరపున ఆహ్వానిస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ కొంతమంది దేవుని ప్రజలు కూడా ఉన్నారు, అలాగే మిగిలిన వారు కూడా ఉన్నారు. మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ అండ్ హానర్ టు బీ హియర్ టు సెలబ్రేట్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ క్రిస్మస్ విత్ గ్రేట్ పీపుల్ లైక్ యూ. ఐ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. అందరూ ఒక్కసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరులకు కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరియు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా క్రీస్తు నామంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా నాకు విషయం తెలియజేస్తూ ఉన్నాను. 1971లో నాసా చేసిన అపోలో మిషన్ 15 ద్వారా చంద్రుని మీద అడుగుపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప ఆస్ట్రోనట్, ఆయన పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. ఈ యొక్క జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఎప్పుడైతే ఆయన చంద్రుని మీద అడుగుపెట్టి భూమి మీదకి వచ్చాడో, ఆయన అడుగు పెట్టడం మాత్రం కాదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే మామూలుగా వెళ్ళాడు, అడుగు పెట్టాడు. కానీ జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఒక వెహికల్ని తీసుకుని వెళ్ళి దాదాపుగా ఒక కొన్ని గంటలు వాజ్ ఆన్ ద మూన్. ఆయన మూన్ మీద, చంద్రుని మీద దాదాపు కొన్ని గంటలు గడిపి తర్వాత భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ ఆయనని ఇన్వైట్ చేశారు. ఆయన యొక్క అనుభూతిని, ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ని, అలాగే ఆయన తెలుసుకున్న ఆ యొక్క పరిశోధనలను, వాటి యొక్క వివరాలు ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. అంత మాత్రం కాకుండా ఆ దినాలలో ఆయన ఆ రీతిగా చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చినప్పుడు చాలా మంది ఎలా ఫీల్ అయ్యారంటే, మనుషుని యొక్క చరిత్రలో, మానవ యొక్క చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం కదా, ఎందుకంటే మనుష్యుడు చంద్రుడి మీద అడుగుపెట్టి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అని చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక డైలాగ్, ఒక స్టేట్మెంట్ చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన అంటాడు, ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ల్యాండింగ్ ఆన్ ద ఎర్త్ అని చెప్తాడు. అంటే మనుష్యుడు చంద్రుడి మీద అడుగుపెట్టిన ఆ యొక్క సమయం కంటే, ఆ గడియ కంటే దేవాది దేవుడు సర్వ మహిమని విడిచిపెట్టి భూమి మీద మనుష్యుడిగా అడుగుపెట్టిన ఆ గడియే చాలా శ్రేష్టమైనది అని జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఆయన చరిత్రలు చెప్పడం మనం చూస్తాం. అంత మాత్రం కాదు, ఆఫ్టర్ దట్ ఆ ఈవెంట్ జరిగిన తర్వాత జేమ్స్ బెన్సన్ ఇర్విన్ తన యొక్క జాబ్కి ఆయన రిజైన్ చేసేసి డైరెక్ట్గా ఆయన ప్రభు యొక్క పరిచర్యలో ఉండడం అనేది మనం చరిత్రలో గమనిస్తాం. ఆయన చెప్పిన ఆ యొక్క విషయం దేనికోసం, దేనికి సంబంధించిందంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ ఈవెంట్. దేవుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనుషుడిగా ఈ లోకంలో అడుగుపెట్టిన ఆ సందర్భాన్ని యాజ్ ఎ క్రిస్టియన్ పీపుల్, క్రైస్తవులుగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అనగా బైబిల్ గ్రంథంలో మనం చదివితే
యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో వాక్యము శరీరధారి అయి, ఇంగ్లీష్లో మనం చదివితే ద వర్డ్ బికెమ్ ఫ్లెష్ అంటాడు. అంటే వాక్యము శరీరం అయిపోయింది. వాక్యము శరీరం అయిపోయి భూమి మీదకి వచ్చిన ఆ సందర్భమే క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈనాడు క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే వాక్యము అనగా ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యుడైన దేవుడు. ఆయన ఒకనొక సమయంలో ఫ్లెష్గా వచ్చేసాడు. ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక నరుడుగా, ఒక మనుష్యుడిగా ఆయన రావడం జరిగింది. దీనికోసం ఆలోచన చేస్తే స్వామి వివేకానంద గారు, మనందరికీ తెలుసు, భారతదేశంలో చాలా ఆయన గొప్ప పండితుడు అన్న విషయం భారతదేశపు హైందవ పండితులందరికీ తెలుసు, అలాగే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా తెలుసు. ఆయన ప్రబోధ రత్నాకరం అనే ఆ గ్రంథంలో ఆయన ఇదే ఈవెంట్ కోసం మాట్లాడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివించి ఆయన చెప్తారు, ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ వర్డ్ అని బైబిల్ చెప్తుంది. వాక్యము మొట్టమొదటిగా ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యమే శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. అయితే ఈ కాన్సెప్ట్కి యాజ్ ఎ హిందూస్, ఈ యొక్క భారతీయులుగా మేమేమీ దూరంగా లేము, కానీ మేము కూడా అదే కాన్సెప్ట్ నమ్ముతున్నామని మాట్లాడుతూ బైబిల్లో వాక్యం అని చెప్తున్న ఆ కాన్సెప్ట్నే యాజ్ ఎ హిందూ మేమేమని నమ్ముతున్నామంటే వాక్యము ఉన్నది అని బైబిల్ చెబుతూ ఉంటే, ఇక్కడ మా యొక్క భారతదేశ పండితులు ఏం చెప్తున్నారంటే అసలు ప్రారంభంలో వాక్యం ఉన్నది అన్న దానినే ప్రారంభంలో శబ్దం ఉన్నది అని మేము నమ్ముతున్నాము. దానిని ఓంకారం అంటాము, దాన్నే ప్రణవం అంటాము, దానిని నాదం అంటాము, దాన్నే బ్రహ్మనాదము, బ్రహ్మశబ్దము అని అంటాము అని ప్రబోధ రత్నాకరము అనే గ్రంథంలో ఫస్ట్ పేజీలోనే స్వామి వివేకానంద గారు రాయడం అనేది మనం చరిత్రలో, అంతేకాకుండా ప్రస్తుతం కూడా ఆ గ్రంథాలు అవైలబుల్గా ఉన్నాయి, మనం తెచ్చుకోవచ్చు, చదవచ్చు. అయితే ప్రస్తుతం ఆ గ్రంథం పేరు ఉత్తేజిత ప్రసంగాలుగా ప్రస్తుతం రామకృష్ణ మిషన్ వారు దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఏమి చెబుతున్నానంటే ఇన్విజిబుల్ అయిన వర్డ్, ఇన్విజిబుల్ గుండా దేవుడు, అదృశ్యుడైన దేవుడు ఆయన శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు. అంటే స్వామీజీ గారు చెప్పిన దాని ప్రకారం ఆలోచన చేస్తే ఓంకారమైన దేవుడు, శబ్దమైన దేవుడు, బ్రహ్మనాదములు ఉన్న ఆయనే శరీరముగా వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క పుట్టుకనే, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఆ యొక్క సందర్భాన్ని మనము క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క క్రిస్మస్ ఈవెంట్ అనేది ఇదేదైనా మిత్తా లేకపోతే కల్పితమా? ఎందుకంటే ఈనాడు చాలా దేశాలలో చాలా పురాణాలు ఉన్నాయి, చాలా ఎపిక్స్ ఉన్నాయి, చాలా మైథాలజీ ఉన్నది. అలాగే ఈ యొక్క క్రిస్టియానిటీ లేకపోతే అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ఒక మిత్తా అని ఆలోచన చేస్తే ఇట్స్ నాట్ ఎ మిత్. ఎందుకనంటే ఎంతో మంది చరిత్రకారులు యేసుక్రీస్తు ప్రభు వారి కోసము వారి యొక్క చరిత్ర గ్రంథాలలో రాయడం మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఆలోచన చేస్తే యూదా చరిత్రకారుడు ప్రారంభ శతాబ్దంలోనే, ఫస్ట్ సెంచరీలోనే యూదా చరిత్రకారుడు ఉండేవాడు. ఆయన పేరు జోసెఫస్ ఫ్లావియస్. ఈ యొక్క యూదా చరిత్రకారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మెన్షన్ చేశాడు. హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్, అతడేం క్రైస్తవుడు కాదు, ఒక యూదా మతానికి సంబంధించిన వాడు. అయినప్పటికీ తన యొక్క చరిత్ర గ్రంథాలలో అతడు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వ్రాయడం మనం చూస్తాం. అలాగే రోమన్ చరిత్రకారుడు టాసిటస్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఫస్ట్ సెంచరీలోనే. ఈ యొక్క రోమన్ చరిత్రకారుడు అతడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మెన్షన్ చేశాడు. అలాగే గ్రీకు చరిత్రకారుడు లూసియానా ఆఫ్ సమోసట అనే మరొక వ్యక్తి కూడా, వీళ్ళందరూ కూడా ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారే. అంటే వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కోసము మెన్షన్ చేయడం మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎపిక్ పర్సన్ కాదు, ఆయన మైథాలజీకి సంబంధించిన పర్సన్ కాదు, హీఈస్ ఎ హిస్టారికల్ పర్సన్. ఆయన చరిత్రలో ఉన్న వ్యక్తి అని బైబిల్కి బయట ఉన్న గ్రంథాలే, చరిత్రకారులే చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. అంత మాత్రం కాదు, ఇక్కడ నేను మరొక ముగ్గురు వ్యక్తులను నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 19th సెంచరీలో ఒక గొప్ప పురాతత్వ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, సర్ విలియం రామ్సే. ఈ యొక్క సర్ విలియం రామ్సే ఆయన చాలా గొప్ప ఆర్కియాలజిస్ట్. ఆయనకు 9 డాక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా ప్రపంచం ఆయనను గుర్తించింది. ఆయన ఒక నాస్తికుడు, అనగా దేవుడు లేడు అనే నమ్మే విధానానికి సంబంధించిన వాడు సర్ విలియం రామ్సే. అయితే ఆయనను కొన్నిసార్లు ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నవారు ఈ రీతిగా అడిగారు, సర్ విలియం రామ్సే, నువ్వు పురాతత్వ శాస్త్రవేత్త, నీకు చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క క్రిస్టియానిటీ లేకపోతే బైబిల్కి సంబంధించి చాలా మంది ఏవేవో మాట్లాడుతున్నారు గనుక ఒకసారి పరిశోధన చేసి పరిశీలన చేసి బైబిల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అవేవి చరిత్ర కాదు, అవి కట్టు కథలు అని నిరూపించు. అప్పుడు ఈ క్రైస్తవుల యొక్క
నోళ్లను మనము ముయించడానికి అవుతుంది అన్నప్పుడు సర్ విలియం రామ్సే ఒక టాస్క్ కూడా తీసుకున్నాడు. ఆయన పరిశోధన చేశాడు. ఏషియా మైనర్లో ఇంకా చాలా ప్రాంతాలు ఆయన పరిశోధన చేసి వెళ్ళి చాలా దాదాపు 20 years ఆయన రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసిన తర్వాత సర్ విలియం రామ్సే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచానికి మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, యాజ్ ఏ ఎథిస్ట్, ఒక నాస్తికుడిగా క్రైస్తవ్యం భూటకం, యేసుప్రభు వారు పుట్టలేదు, అదంతా కల్పితమని నిరూపిద్దాం అనుకున్నాను. కానీ వెన్ ఐ రీసెర్చ్, నేను ఎప్పుడైతే పరిశోధన చేశానో, పరిశోధన చేసిన తర్వాత నాకు అర్థమైన విషయము, యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా చరిత్రలోనికి వచ్చాడు, ఆయన పుట్టాడు, అంతేకాదు మానవ జాతి కోసం మరణించి మరణమును జయించి లేచాడు అని సర్ విలియం రామ్సే తన యొక్క విధానాన్ని, తన యొక్క నమ్మకాన్ని ఆయన మార్చుకున్నాడు. అంతవరకు నాస్తికత్వంలో ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన రీసెర్చ్ చేశాడో ఆ తర్వాత ఆయన క్రైస్తవుడిగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ద ఫస్ట్ పర్సన్. ఇంకా రెండవ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఫ్రాంక్ మోరిసన్ అని 1930లో ఒక ఆయన ఉండేవాడు. ఈయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, చాలా మేధావి. ఆయన కూడా ఒక నాస్తికుడే, ఫ్రాంక్ మోరిసన్. ఈ యొక్క ఫ్రాంక్ మోరిసన్ కూడా యేసుప్రభు వారివి ఇవన్నీ కల్పితాలు అని నిరూపిద్దాం అనుకున్నాడు. ఆయన యొద్ద ఉన్న ధనముతో చాలా మందిని పెట్టి పరిశోధన చేశాడు, పరిశీలన చేశాడు. పరిశీలన చేసిన తర్వాత సేమ్ స్టోరీ రిపీట్ అయిపోయింది. ఏమిటంటే ఆయన కూడా ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు హూ మూవ్ ద స్టోన్ అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం ఫస్ట్ పేజ్లో ఆయన చేసిన పరిశీలన అంతా ఆ గ్రంథములు ఇస్తూ ఫస్ట్ పేజ్లో ఆయన ఏమంటాడంటే, ఫ్రాంక్ మోరిసన్, నేను యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టలేదు, ఇవన్నీ కల్పితాలు అని నిరూపిద్దాం అనుకున్నాను. కానీ నా రీసెర్చ్ అనంతరము నాకు తెలిసిన విషయము, నిజంగా యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు. నేను నా యొక్క విధానాన్ని నేను మార్చుకుంటున్నాను, నేను కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా మారుతున్నానని ఫ్రాంక్ మోరిసన్ కూడా తన యొక్క ఫెయిత్ ని మార్చుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ద థర్డ్ పర్సన్ ఎవరంటే, ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు. 1998లో హాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది. నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ద టైం. నాకున్న సమయాభావం బట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఈయన అని మీరు ఎవరు అనుకోకండి. ప్లీజ్ ట్రై టు ఫాలో మీ. మీరు ఖచ్చితంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, డెఫినెట్లీ యూ విల్ ఫాలో మీ. మీరు నన్ను ఫాలో అవుతారు అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ గో. ఇక్కడ ఆలోచన చేస్తే 1998లో ఒక మూవీ వచ్చింది, ద కేస్ ఫర్ క్రైస్ట్ అని హాలీవుడ్లో ఒక మూవీ తీశారు. ఇప్పటికి కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ లీ స్ట్రాబెల్ అనే ఒక వ్యక్తి కోసం ఆ మూవీ ఉంటుంది. ఈ లీ స్ట్రాబెల్ ఎవరంటే, ఈయన కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టే. ఈయన కూడా ఒక నాస్తికుడే. ఈయన కూడా యేసుప్రభు వారిని నమ్మేవారు కాదు. అయితే తన భార్య యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు యొద్దకు వెళ్ళడం ఇతనికి నచ్చేది కాదు. చాలా కొట్టేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు, చాలా భయంకర త్రాగుబోతు అతడు. చాలా ఎంత హింస పెట్టినా ఆవిడ మాత్రము ప్రభు సన్నిధికి వెళ్ళడం మానేది కాదంట. అప్పుడు ఆయన అనుకున్నాడు, మా ఆవిడ దేవుడి యొద్దకు, యేసుప్రభు యొద్దకు వెళ్లకుండా ఉండాలంటే నేను అదంతా తప్పు అని నిరూపించేస్తే మా ఆవిడే కాదు, ఎవరు ఆవిడ కూడా చర్చిలకు వెళ్ళరు, కానీ మొత్తం అయిపోతుంది అని పరిశోధన చేయడం మొదలుపెట్టాడు లీ స్ట్రాబెల్. పరిశోధన చేసిన తర్వాత విషయం మరలా మనకు తెలుసు, మళ్ళా సేమ్ రిపీట్ అయింది. ఏమైందంటే, ఆయన పరిశోధన చేసిన తర్వాత అర్థమైంది, యేసుప్రభు వారు కట్టుకథ కాదు, ఆయన మరణ పునరుద్ధానాలు కట్టుకథలు కావు, అవి నిజంగా భూమి మీద, ఇదే భూమి మీద జరిగిన చారిత్రాత్మకమైన సత్యాలు అని తెలుసుకొని లీ స్ట్రాబెల్ కూడా తన యొక్క నాస్తికత్వములో నుండి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, స్టిల్ హీస్ డూయింగ్ మినిస్ట్రీ. ఇప్పటికి కూడా లీ స్ట్రాబెల్ ఒక బలమైన పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నా ప్రియ దేవుని పెద్దలారా, దేవుని సేవకులారా, ఒక ప్రాముఖ్య విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం, వాక్యము శరీరమును ధరించి భూమి మీదకి వచ్చాడు, అదే క్రిస్మస్ అని స్వామీజీ గారు ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, అది చారిత్రాత్మకమైన సత్యము అని ఎంతో మంది పండితులు, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఇంకా ఆలోచన చేస్తే, ఇంకా మనం ముందుకు వెళ్తే ఎంతో మందిని మనము పరిశీలనకు తీసుకొని రావచ్చు, ఎంతో మంది కోసం తెలుసుకోవచ్చు. నేను చెప్తున్న ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకు నిజంగా వచ్చాడు అంటే, యాజ్ ఎ క్రిస్టియన్ పీపుల్ వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఏ మైథాలజీ, లేకపోతే మన ఎపిక్ స్టోరీని మనం సెలబ్రేట్ చేసుకోవట్లేదు, కానీ మనము చరిత్రలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప అకేషన్లో ఈ రీతిగా మనము రావడము, అలాగే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పెద్దలు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ ఏ హిస్టారికల్ ఈవెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, ఈరోజు నేను మరొక విషయాన్ని మీ ముందుకు ఉంచాలని ఆశపడుతున్నాను. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చాడో,
ఎప్పుడైతే వాక్యము శరీరము ధరించి భూమి మీదకి వచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రూత్, ఆ సత్యమును గురించిన సత్యాన్ని లేకపోతే విషయాన్ని దేవుడు కొంతమందికి తెలియచేయడం మనం చూస్తాం. బైబిల్లో మనం చూస్తే మాథ్యూ చాప్టర్ 2 అలాగే లూక్ చాప్టర్ 2 ఈ 2 అధ్యాయాలు యేసు ప్రభువు వారు భూమి మీద పుట్టినప్పుడు ఏం జరిగాయో వ్రాస్తారు. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ వైస్ మ్యాన్కి వెళ్ళడం మనం చూస్తాం, జ్ఞానులకు వెళ్ళడం. అలాగే లూక్ మనం చూస్తే షెపర్డ్స్కి వెళ్ళడం మనం చూస్తాం, అంటే గొర్రెల కాపర్లకు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడన్న సత్యాన్ని కొంతమందికి దేవుడు తెలియజేశాడు. ఒక గ్రూప్ ఎవరంటే వైస్ మెన్స్, ద సెకండ్ గ్రూప్ ఎవరంటే వారు షెపర్డ్స్. అంత మాత్రం కాదు, ఇంకా మరొక గ్రూప్ కూడా కనబడుతుంది. కింగ్ హేరోదుకి కూడా ఆ సమాచారం అందించబడుతుంది, అలాగే పరిసయ్యులకు కూడా ఆ సమాచారం అందించబడుతుంది. అంటే రిలీజియస్ లీడర్స్. మనము ప్రస్తుత ప్రపంచాన్ని కూడా ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. కొంతమంది వైస్ మెన్స్ అంటే కొంతమంది ఉన్నత స్థితిలో ఉన్నవారు, కొంతమంది పూర్ పీపుల్. షెపర్డ్స్ అంటే కొంచెం నాలెడ్జ్, జ్ఞానం లేనివారు. అంటే జ్ఞానవంతులకు సమాచారం తెలియచేయబడింది, అజ్ఞానులకు కూడా సమాచారం తెలియచేయబడింది. కింగ్ హేరోద్ ఎవరికి సాదృశ్యం అంటే పొలిటీషియన్స్ లేకపోతే లీడర్స్, రూలర్స్కి. అలాగే ఈ దినాలలో కూడా రూలర్స్కి, లీడర్స్కి కూడా సమాచారం తెలియచేయబడుతుంది. అలాగే 4th కేటగిరీ ఎవరంటే రిలీజియస్ లీడర్స్, అంటే మత సంబంధమైన నాయకులు, ఏ మతానికి సంబంధించిన. ఇలా ప్రపంచంలో ఉన్న ఈ 4 రకాల వాళ్ళకు ఆనాడు సమాచారం తెలియచేయబడింది. ఎస్, వర్డ్ బికెమ్ ఫ్లెష్, వాక్యము శరీరం ధరించి మన యొద్దకు వచ్చాడు అన్న ఆ సమాచారం ఆనాడు వాళ్ళందరికీ తెలియచేయబడింది, ఈనాడు కూడా తెలియచేయబడుతుంది. అయితే మీరు బైబిల్ని కొంచెం ఆలోచన చేస్తే బైబిల్లో ఏం జరుగుతుందంటే ఈ 4 సమాచారం తెలియచేయబడినప్పటికీ ఈ 4 కూడా ఒకే రీతిలో రెస్పాండ్ అవ్వరు. వారి యొక్క రెస్పాన్స్ అనేది వేరు వేరు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా వైస్ మెన్స్, షెపర్డ్స్ మనం చూస్తే వారు పాజిటివ్గా స్పందిస్తారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వారు యేసుక్రీస్తును అంగీకరించి యేసు ప్రభుని ఆరాధన చేస్తారు. ఎందుకు ఆయన వచ్చాడు ఆ పర్పస్ను గ్రహించి యేసు ప్రభు యొద్దకు వచ్చి యేసు ప్రభు వారిని తమకి పర్సనల్ సేవియర్గా వారు రిసీవ్ చేసుకుంటారు. అయితే సెకండ్ కేటగిరీ ఎవరంటే ఈ యొక్క రిలీజియస్ లీడర్స్ ఉంటారు. వారు ఏం చేస్తారంటే అస్సలు స్పందనలు వాళ్ళు ఉండవు, వాళ్ళు న్యూట్రల్గా స్పందిస్తారు. ఎస్, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే బెత్లెహేంలోనే చెప్పేశారు, సైలెన్స్ కూర్చున్నారు. దే డింట్ కమ్ టు జీసస్, వారు యేసు యొద్దకు రాలేదు. దే డింట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. వారేమి యేసుక్రీస్తుని వారి యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. వారు ఎవరంటే న్యూట్రల్గా ఉండిపోయిన వారు. ఇంకా 3rd కేటగిరీ ఎవరంటే కింగ్ హేరోద్, రాజైన హేరోద్. ఇతడేం చేస్తాడు? ప్రభువైన యేసు మీద తిరుగుబాటు చేస్తాడు, అంటే నెగిటివ్గా స్పందిస్తాడు. నెగిటివ్గా స్పందించి యేసు ప్రభునే లేకుండా చేస్తాం అనుకుంటాడు. కానీ ఈ 3 కేటగిరీలో మనం చూస్తే ప్రపంచ చరిత్రలో పాజిటివ్గా స్పందించిన వాళ్ళే ఉన్నత స్థితిలో ఉండిపోయారు. ఈ న్యూట్రల్గా స్పందించిన వారు సైలెన్స్గా ఉండిపోతారు, వాళ్ళ కోసం పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏవి ఉండవు. కానీ నెగిటివ్గా స్పందించిన వాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? లిసన్ కేర్ఫుల్లీ. ఆ నెగిటివ్గా స్పందించిన హేరోదు ఆ తర్వాతే అతడు నాశనం అయిపోతాడు, చనిపోతాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం బైబిల్ చదివితే యేసు ప్రభుని చంపాలనుకున్న ఆ హేరోదు చనిపోయాడు అనే మాటను మనం చూస్తాం. అంటే ఏం కనబడుతుంది? పాజిటివ్గా స్పందించిన వారు చరిత్రలో నిలబడ్డారు, న్యూట్రల్గా స్పందించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు, నెగిటివ్గా స్పందించిన వాడు అప్పుడే లేకుండా అయిపోయాడు. అలాగే ఈనాడు కూడా ద ట్రూత్ ఆఫ్ గాస్పల్, యేసుక్రీస్తుని గురించిన ఈ సత్యము ప్రస్తుతం కూడా ప్రకటించబడుతుంది. ఆనాడు నుండి ఈనాడు కూడా ప్రకటించబడుతుంది. అయితే ప్రకటించబడుతూ ఉంటే ఈనాడు కూడా ప్రపంచంలో ఈ 3 రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా స్పందించి యేసు ప్రభు వారిని తమ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, యేసయ్యను ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే న్యూట్రల్గా ఉండిపోతున్నారు. ఓకే, వెరీ గుడ్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటున్నారు, కానీ వారు రియల్గా స్పందన అనేది వారిలో రావడం లేదు. అయితే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది రేర్ పీపుల్ ఉంటారు. వారు యేసు ప్రభు సువార్తను కానీ యేసుక్రీస్తు సత్యాన్ని కానీ వారు ఆటంకపరుస్తూ అసలు యేసు ప్రభు వారి యొక్క సువార్తే భూమి మీద ఉండకూడదు, అసలు యేసు ప్రభు వారి యొక్క మాటలే భూమి మీద ఉండకూడదు, ఎక్కడైనా సువార్త జరిగినా లేకపోతే క్రైస్తవ సెలబ్రేషన్స్ జరిగినా వాటిని అబ్జెక్ట్ చేస్తూ ఈ రీతిగా కొంతమంది క్రీస్తుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అయితే నేను ఒక మాట చెప్తాను, వారి పరిస్థితి ఎలా అవుతుందంటే ఆనాడు హేరోదుకి ఏ పరిస్థితి వచ్చిందో ఈనాడు కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రపంచ చరిత్రను చూస్తే నీరో అనే చక్రవర్తి క్రీస్తు సువార్తకు, క్రీస్తు ప్రభంజనాన్ని లేకుండా చేద్దామని ఆయన కంకణం కట్టుకుంటాడు. చాలామంది క్రైస్తవులను దారుణంగా చంపేస్తాడు. మనము రోమ్లో ఆలోచన చేస్తే
ప్రారంభ దినాల్లో అనేక మంది క్రైస్తవులను దారుణంగా చంపేశాడు. ఎందుకనంటే నీరో అనుకుంటాడు, నేనే ఒక రాజుని, నేనే ఒక దేవ శక్తిని, నన్ను ఆరాధించాలి అని ఈ యొక్క రోమన్స్కున్న గర్వంతో అతడు చెలరేగిపోయి క్రైస్తవ విశ్వాసం అంతా లేకుండా చేసేస్తానని కంకణం కట్టుకుంటాడు. కానీ చరిత్రను మనం గమనిస్తే నీరో లేకుండా అయిపోయాడు. ఇప్పటికి కూడా క్రైస్తవ్యము ఉన్నది, ఇప్పటికి కూడా ప్రపంచమంతా క్రైస్తవం వ్యాపిస్తుంది. అంత మాత్రమే కాదు, స్టాలిన్ అనే ఒక ఆయన మనకు తెలుసు, రష్యా నియంతగా ఉండేవాడు. ఈ స్టాలిన్ కూడా క్రైస్తవం లేకుండా చేస్తానని చాలా కంకణం కట్టుకొని చాలా మంది క్రైస్తవులను ఇబ్బంది పెట్టాడు. కానీ ఏం జరిగిందంటే స్టాలిన్ యొక్క కుమార్తె స్వెట్లైన స్టాలిన్, ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రేమతో నింపబడి ఆమె యేసుక్రీస్తు మిషనరీగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేనేం చెబుతున్నానంటే యేసుక్రీస్తు సువార్త వినిన తర్వాత, ఈ సత్యం తెలిసిన తర్వాత నెగిటివ్గా స్పందించిన వారు ఎవరు కూడా దాన్ని ఆపలేకపోయారు, పైగా వారే నష్టపోయారు. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేస్తే, మీరు చరిత్ర చదివిన వాళ్ళు, కొంచెం జ్ఞానం ఉన్నవారు, చాలా విషయాలు మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా సంపూర్ణంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు చాలా మందికి తెలుసు, యేసుప్రభు వారు సిలువలో చనిపోతున్నప్పుడు ఒంటరిగానే చనిపోయారు. ఈవెన్ ఆయనను క్లోజ్గా వెంబడించిన వారు కూడా లేరు. ఒక్క జాన్ ద అపోస్తలుడైన యోహాను, కొంతమంది స్త్రీలు తప్ప ఎవరు కూడా యేసుప్రభు యొద్ద లేరు. యేసుక్రీస్తు శిష్యులు కూడా పారిపోయారు. అంటే యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఒక లోన్లీ పర్సన్గా ఆయన చనిపోయాడు. ఏమీ లేనట్లుగా ఆయన వస్త్రాలు లాగేశారు. అంటే ఒక దిక్కు లేని వ్యక్తి చచ్చిపోయినట్లు చనిపోయాడు. ప్రపంచంలో ఎవరికి కూడా అంత దయనీయమైన మరణము రాదు. అలాంటి ఆయన ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత థర్డ్ డే ఐ విల్ రైజ్ అప్, నేను ఖచ్చితంగా లేస్తాను, ఈ సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా ప్రకటించబడుతుందని స్టేట్మెంట్ చేశాడు. ఆయన చనిపోతున్నప్పుడు ఆయనతో ఒక్కడు కూడా నిలబడలేదు, దయనీయంగా చనిపోయాడు. ఆయన ఏం స్టేట్మెంట్ చేశాడు, నా తర్వాత ప్రపంచమంతటిని నేను నా హస్తగతంలో తీసుకుని వస్తాను, ప్రపంచమంతా ఈ సువార్తతో నిండిపోతుందని చెప్పాడు. ఆ టైంలో ఒకవేళ అది ఆయన స్టేట్మెంట్ని మనం చూస్తే పక్కాగా మనకేమొస్తుంది, నవ్వొస్తుంది. ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నాడు ఈయన చచ్చిపోతుంటే కనీసం విడిపించేవాడే లేడు. ఆనాడు ఉన్న యూదులు కూడా అదే అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అన్నావు కదా, కమ్ డౌన్ రా, అప్పుడు మేము నమ్ముతాం. నీకే దిక్కు లేదు, నీవు మమ్మలను రక్షిస్తావా, నువ్వు ప్రపంచమంతా ఈ సువార్త వెళ్ళిపోతుందా, ఎందుకు అటువంటి బోగస్ మాటలు మాట్లాడతావు అన్నట్లు అనిపిస్తుంది. కానీ 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట ఇప్పుడు అక్షరాలుగా నెరవేర్చబడింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచమంతా సువార్త వ్యాపించేసింది. ఇప్పుడు ఒక మాట, యేసుప్రభు వారు దేవుడు కాకపోతే, యేసుప్రభు వారు నిజంగా దేవుని ఏకైక అవతారం కాకపోతే, ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా ప్రస్తుతం మన దినాలలో కూడా అది ఎలా నెరవేరుతుంది? ఈ చిన్న లాజిక్ అర్థమైపోతే ప్రపంచం అంతటికి అర్థమైపోతుంది, హీఈస్ ఓన్లీ అవర్ క్రియేటర్, ఆయన మనకు సత్య దేవుడైన నిజమైన సృష్టికర్త అని సింపుల్గా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ గమనించండి, ఎంతో మంది వ్యతిరేకంగా లేచారు కానీ ఎవరు కూడా ఆపలేకపోయారు. ఈ 3 కేటగిరీలో ఒక రకము నెగిటివ్గా స్పందించిన వారికి చాలా నష్టమే, వారెవరు కూడా క్రైస్తవ సువార్తను ఆపలేరు. అయితే ఫస్ట్ కేటగిరీ ఉన్నారు కదా, పాజిటివ్గా స్పందించిన వారు ఈ యొక్క జ్ఞానులు మరియు గొర్రెల కాపరులు. వారు ప్రభు యొద్దకు వచ్చారు, ప్రభుని ఆరాధన చేయడము మనం చూస్తాము. అంటే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తుని గురించిన విషయాలు అందరికీ తెలియజేయబడ్డాయి. ఆనాడు అందరికీ తెలియజేయబడ్డాయి, ప్రపంచ చరిత్రను చూసిన ప్రపంచ చరిత్రలు కూడా అందరికీ తెలియజేయబడ్డాయి. కానీ స్పందించే విధానం మాత్రం వేరువేరుగా ఉన్నది. అలాగే మన భారతదేశానికి వస్తే, ఇఫ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, మన భారతదేశానికి వస్తే లిసన్ కేర్ఫుల్, చాలామంది భారతదేశం కోసం చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. వారు సరిగ్గా భారతదేశాన్ని అర్థం చేసుకోనని స్థితిలో ఉన్నారు అని నేను చెబుతాను. ఎందుకనంటే నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అని ఐ థింక్ నాగేశ్వరరావు గారు వారి యొక్క పాటలో ఘంటసాల గారు పాడడము మీరు చాలా మంది అది మూవీలో చూసుంటారు. నేనైతే నా చిన్నకాలంలో ఆ సాంగ్ విన్నాను. ఎస్, నా దేశము చాలా గొప్ప దేశము,
ఆమేన్, హల్లెలూయా. మై కంట్రీ, నా భారతదేశం చాలా గొప్ప దేశం. నా భారతదేశం పుణ్య భూమి అని ఆ మాట ఉంటుంది. అలాగే నా భారతదేశానికి వేద భూమి అని కూడా అంటారు. నా భారతదేశం చాలా గొప్పది. ఎందుకనంటే నా భారతదేశం యొక్క గొప్పతనం కోసం ఒక విషయాన్ని నేను చెప్తాను. ప్రాచీన దినాలలో ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలు ఇంకా నాగరికత ప్రారంభము దినాలలో వారు వస్త్రాల కోసము, ఆహారం కోసము, ఇంకా వేరు వేరు విషయాల కోసము ప్రపంచ దేశాలన్నీ పరిశీలన చేయడం మొదలుపెట్టిన ఆ దినాలలో నా భారతదేశంలో ఏం మొదలైందంటే, దేనికోసం పరిశీలన చేయడం మొదలుపెట్టారంటే సత్య సర్వసంగ పరిత్యాగులై దైవాన్వేషణ మొదలుపెట్టిన ఎంతో మంది మహర్షులు ఈ గడ్డ మీద పుట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుచేతనే నా భారతదేశం అనేది చాలా గొప్పది. నేను మరొక విషయం చెప్తాను. స్వామి వివేకానంద గారు ఏం చెప్తూ ఉండేవారంటే, ప్రపంచంలోనే ఒకవేళ భారతదేశం లేకపోతే ఆధ్యాత్మికత విషయంలో ప్రపంచము అంధత్వంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది అని ఆయన చెప్తారు. నేను ఖచ్చితంగా ఆ మాటతో కొంతవరకు ఏకీభవిస్తాను. ఎందుకనంటే భారతదేశంలో చాలా గొప్ప దైవభక్తి ఉన్నది. భారతదేశం అనేది చాలా చిన్న విషయం కాదు. భారతదేశానికి తెలిసిన ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ప్రపంచంలో చాలా దేశాలకు తెలియదు. ఇక్కడ మరొక విషయం చెప్తాను. బైబిల్ ప్రపంచ దేశాలలో ఎవరికైనా బాగా అర్థమవుతుంది అని అంటే ఫస్ట్ ఇశ్రాయేలులకు అర్థమవుతుంది. ద సెకండ్ ప్లేస్ అంటే ఇశ్రాయేలుల వలె ప్రపంచంలో ఎవరికైనా బైబిల్ అర్థమవుతుంది అని అంటే అది నా భారతదేశానికే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే వ్రాయబడ్డాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన వేద మహర్షులు ఇంతకు ముందే తెలియచేశారు. బైబిల్లో దేవుని వాక్యము అని బైబిల్ పరిచయం చేస్తుంది. ఆయన వాక్ అయి ఉన్నాడు, ఆయన వాక్యం అయి ఉన్నాడు. ఇదే విషయాన్ని మన భారతీయులకు ఇంతకు ముందే తెలుసు. మన భారతీయులను మనం ఒకవేళ అడిగినట్లయితే, భారతదేశంలో ఉన్న పండితులను గొప్పవారిని ఎవరినైనా అడిగితే, సార్ వాట్ వాజ్ ద బిగినింగ్, అసలు ప్రారంభం ఏమిటి, ప్రారంభంలో ఏమి ఉండేది అని అడిగితే వారు చెప్తారు ఓం ప్రథమం అని అంటారు. అంత మాత్రం కాదు, మనకు ఒక ట్రెడిషన్, ఒక అలవాటు ఉంటుంది. సాధారణంగా హైందవ సహోదరులు ఒక ఉత్తరం రాయాలన్నా, ఒక పుస్తకం రాయాలన్నా ప్రారంభంలో ఏం చేస్తారు, ఓం అని వేస్తారు. వాట్ ఇస్ దట్ ఓం? ఓం అంటే ఏమిటంటే స్వామీజీ చెప్పారు, ఓం అని అంటే అది నాదము, అది శబ్దము, అది దేవుని శబ్దం. ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు శబ్దముగా ఉన్నాడు అని స్వామీజీ గారు కూడా చెప్తారు. అంటే బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు వాక్యముగా ఉన్నాడు. అలాగే వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి దేవుడు శబ్దంగా ఉన్నారని. మనం అథర్వ వేదం చదివితే చాలా అద్భుతమైన శ్లోకం కనబడుతుంది. అసలు ప్రారంభంలో వాక్యము పుట్టిందంట. దేవునిలో నుండి వాక్కు జనించి ఆ వాక్యమే సకల భువనాలను, సకల సృష్టిని సృష్టించినది అని అథర్వ వేదములో రాయబడింది. ఆ తర్వాత అంటాడు ఆ వాక్యమే యజ్ఞ స్వరూప గోవు అవుతున్నది అని అంటాడు. ఆ వాక్యమే యజ్ఞ స్వరూప గోవు అవుతున్నది అంటే ఆ వాక్యమే సమస్తాన్ని సృష్టించినది, ఆ వాక్యమే యజ్ఞ పశువుగా వస్తున్నది అని అథర్వ వేదంలో రాయబడింది. అంత మాత్రం కాదు, ఇంకా వేదాలలోనికి, భారతదేశ గ్రంథాలలోనికి కొంచెం లోతుకి వెళ్తే బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు కుమారుడు అని చెప్పబడుతుంది. మనం కీర్తన 2:12 చదివితే కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును అని బైబిల్ చెప్పింది. యేసుప్రభువు వారు యోహాను సువార్తలో ఏం చెప్తారు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాని యందు దేవుని ఉగ్రత నిలుస్తుంది అని యేసుప్రభువు వారు చెప్పారు. సేమ్ ఇదే విషయం నా భారతీయులకు కూడా ఇంతకుముందు దేవుడు తెలియజేశాడు. అపుత్రస్య గతిర్ నాస్తి అని గరుడ పురాణంలో రాయబడింది. మనకు అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, అందులో గరుడ పురాణంలో అపుత్రస్య గతిర్ నాస్తి అన్నారు పెద్దలు. అంటే అర్థం ఏంటి, ఇఫ్ దేర్ ఇస్ ఇన్ సన్, అక్కడ కుమారుడు లేకపోతే అక్కడ వాళ్ళకు గతి లేదు. అయితే మన వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనం ఏం అర్థం చేసుకున్నామంటే, మనకు పుట్టే అంటే భార్యాభర్తలకు పుట్టే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో కొడుకు లేకపోతే మనకు స్వర్గం లేదు అని అనుకొని, ఎందుకంటే కుమారుడు పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించువాడు, అందుచేతనే ఈ కొడుకు పుడితే ఇతడు నన్ను నరకం నుంచి తప్పిస్తాడని ఫీల్ అయ్యి పుడుతున్న ఆడపిల్లల్ని చాలామంది ఏం చేసేవారు, ఆ దినాల్లో చంపేసి కొడుకు పుట్టినంత వరకు చాలా ప్రయాసలు పడేవారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, మనకు పుట్టే ఈ మగపిల్లలు నిజంగా స్వర్గానికి తీసుకుని వెళ్తారా అని అంటే, అసలు భూమి మీద వారు మనకు స్వర్గం చూపించకుండా నరకం చూపించే పరిస్థితులు ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులకు ఉన్నాయి.
ఇదిగో మా వాడు ఉన్నాడు కానీ వాడు మాట వినడండి. ఇంకా చెప్పాలంటే సాధారణంగా ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే కొడుకుల కంటే కుమార్తెలు కొంచెం త్వరగా లోబడతారు. అయితే నేనేమి కొడుకులకు నేను పక్షపాతం కాదు, లేకపోతే కుమార్తెలకు పక్షపాతం కాదు, సందర్భం బట్టి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న ఈ విషయము మనుషులకు పుట్టే ఈ మానవ పిల్లల కోసం కాదు, మనకు గతి ఇచ్చే ఒక పుత్రుడు వస్తాడు. కుమారుడు అనే పదం సాంస్క్రిట్ వర్డ్, మనం సంస్కృతం నుంచి చాలా పదాలు తెలుగులోనికి తీసుకున్నాము. అలాగే కుమారుడు అని అంటే అర్థము, దాన్ని సంధి విడదీస్తే కుమ్ ప్లస్ హరుడు. హరుడు అంటే హరించువాడు, కుమ్ ప్లస్ హరుడు అంటే కుమ్ అంటే పాపం వస్తుంది, కు అంటే కుచ్చితంబులు. కుచ్చితంబులు అంటే దోషములు, ఇంకా శాపములు అంటే శాపములను పాపములను దోషములను హరించేవాడే కుమారుడు. ఆ కుమారుడు ఆ పుత్రుడు మన బ్రతుకులు లేకపోతే మనకు గతి లేదు అని మన ప్రాచీన గ్రంథాలు కూడా చెప్పే. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, బైబిల్లో దేవుడు యజ్ఞం అవుతాడు, యాగం అవుతాడు. ఆయన యాగ ఫలము ద్వారానే మనం నూతన సృష్టిని పొందుకుంటాము అని బైబిల్ చెప్పింది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనం ఆయనని బైబిల్ చెప్పింది. సేమ్ అదే విషయం మీరు ఋగ్వేదానికి వెళ్తే, ఋగ్వేదం 10వ మండలంలో పురుష సూక్తం ఉంటుంది. అక్కడ ఒక ఆయన కనబడతాడు. ఆయన ఎవరంటే ఆది సంభూతుడు. మీరు వేదాసు ఇంట్రెస్ట్ ఉన్నవారు వేదాలు చదవండి. వేదాలు నేను మరలా చెప్తాను, ప్రతి దేశస్థుడు మతస్థుడు ఏం చేయాలంటే వారి మత గ్రంథాలను ఫస్ట్ చదవాలి. క్రైస్తవుడు బైబిల్ చదవాలి, ముస్లిమ్స్ ఖురాన్ చదవాలి, హైందవ వేదాలు అష్టాదశ పురాణాలు చదివితే అందరికీ దొరికిపోయే సత్యదేవుడు ఒకే ఒట్టుడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే దొరుకుతాడు, ఎందుకంటే ఉన్నోడు ఆయనే. ఇక్కడ ఆలోచన చేస్తే ఋగ్వేదంలో ఆది సంభూతుడు ఉంటాడంట. ఆది సంభూతుడు ఏంటి? సేమ్ ద వర్డ్, అదే పదం బైబిల్లో కనబడుతుంది. హెబ్రీ పత్రికలో ఆది సంభూతుడు అనే మాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆది సంభూత అంటే ఫస్ట్ బోర్న్, మొదట పుట్టినవాడు. బైబిల్లో చాలా విషయాలు బైబిల్ తెలిసిన వారికి మనకు తెలుసు. యేసుప్రభువు వారు మొదట పుట్టినవాడు, జన్మ లేనివాడు. యేసుప్రభువు వారికి పుట్టుక లేదు మరియు పుట్టుక ఉన్నది, అలాగే భూలోకంలో పుట్టాడు. మీరు వేదాల్లో చదివితే అగ్నిదేవుడు ఉంటాడంట. అగ్నిదేవుడికి పుట్టుక లేదు అని వేదం చెప్తుంది. మరలా అగ్నిదేవుడు పరలోకంలో స్వర్గంలో ఒకసారి పుట్టాడు అని వేదం చెప్తుంది. మరలా అగ్నిదేవుడు భూమి మీద కూడా పుట్టాడని వేదం చెప్తుంది. అంటే పుట్టుక లేనివాడు పుట్టుచున్నాడు అని అగ్నిదేవుని కోసము వేదం చెప్పింది. బైబిల్లోకి వస్తే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయనకు పుట్టుక లేదు, ఆయన పరలోకంలో జన్మించాడు, ఆయన భూమి మీద కూడా మనుష్యుడిగా జన్మించాడు. అంటే ఎంత క్లియర్గా కనెక్ట్ అవుతుందో చూడండి. అంటే ఒకవేళ యాదృచ్ఛికంగా కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు పాస్టర్ గారు అని అనుకోవడానికి, ఒకే ఒక మ్యాటర్, ఒకే కాన్సెప్ట్ అనుకోండి, యాదృచ్ఛికంగా అలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ప్రవచనాలు, వందల ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయాయి. అంత మాత్రం కాదు, ఋగ్వేదం చెప్పాను కదా, ఆది సంభూతుడు కోసం ఏమని రాయబడి ఉంటుందంటే ఆది సంభూతుడు పుట్టాడంట, పుట్టి ఆయన యజ్ఞం అవుతాడు అని ఋగ్వేదంలో రాయబడింది. ఆది సంభూతుడు బలి అవుతాడు, ఆ బలి ఫలం వలన, ఆ యొక్క బలి యజ్ఞం వలన ఆయన సృష్టిని చేస్తాడు అని ఋగ్వేదం చెప్తుంది. ఆ ఆది సంభూతుడుకున్న మరొక పేరేంటో తెలుసా? విరాట్ పురుషుడు. మన క్రికెట్ ఉన్న వారికి, క్రికెట్ తెలిసిన వారికి విరాట్ కోహ్లీ తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విరాట్ అంటే, విరాట్ పురుషుడు అంటే దేవ మనుష్యుడు. ఆయన దేవుడు మరియు ఆయన మనుష్యుడు. విశ్వ చరిత్రలో మానవ జాతి కోసం యజ్ఞమైన విరాట్ పురుషుడు. ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్, ఒకవేళ మనము పరిశీలన చేస్తే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, చాలా వినమ్రమతో చెప్తున్నాను, చాలా సత్యాన్ని అందరికి అర్థం అవ్వాలి అని చాలా క్లియర్గా చెప్తున్నాను. మానవ జాతి చరిత్రలో మానవ జాతి కోసం యజ్ఞమైన విరాట్ పురుషుడు అనగా దేవుడు మరియు మనుష్యుడైన ఏకైక వ్యక్తి కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఐ హావ్ బీన్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఫర్ 20 years, 20 సంవత్సరాలుగా ఉన్నాను. చాలా భయంకరంగా తిరిగేవాను. ఒకప్పుడు 16 yearsలో నేను చెడిపోయాను. ఈ యొక్క 20 yearsలో నేను ఇదే కాన్సెప్ట్ని, ఇదే మెసేజ్ని ప్రతి ప్రాంతంలో అడుగుతున్నాను. ఇస్ దేర్ అనదర్ పర్సన్ లైక్ జీసస్ క్రైస్ట్? షో మీ, డెఫినెట్లీ ఐ విల్ వర్షిప్ దట్ పర్సన్ ఆల్సో. ఇఫ్ యూ క్యాన్ షో అబౌట్ అనదర్ పర్సన్ లైక్ జీసస్ క్రైస్ట్, నీవు ఒకవేళ ఇటువంటి వ్యక్తిని మరొకడిని చూపిస్తే నేను ఆ వ్యక్తి యొద్దకు కూడా వస్తాను అని 20 yearsగా అడుగుతున్నాను. కానీ ఎవరు కూడా చూపలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? నన్ను ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు లాగా. ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మన భారతీయులకు కూడా ముందే తెలియచేయబడింది. మరొక మాట చెబుతాను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. మనకు అష్టాదశ పురాణాలు అన్నాను కదా, అందులో మరొక పురాణము భవిష్య పురాణం.
భవిష్య పురాణం. ఈ భవిష్య పురాణంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఈశాపుత్రం చమాం విద్ధి కుమారి గర్భ సంభవం. కుమారి గర్భ సంభవం. ఈశాపుత్రుడు వస్తాడు, ఆయన కుమారి గర్భ సంభవం. అంటే కుమారి అనగా పెండ్లి కాని స్త్రీ, పెండ్లి కాని స్త్రీ గర్భంలో ఆయన పుడతాడు, ఆయన ఈశాపుత్రుడు అని భవిష్య పురాణం చెప్పింది. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన అందరి వాడు, ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా ఉండువాడు కాడు అంటాడు పౌలు మహాశయుడు అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో. ఆయన నీకు కానీ ఎవరికి కానీ దూరంలో ఉండాలనుకోడు, ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడతాడు. కాబట్టి ఆయనను గురించిన సమాచారం అందరికీ ఆయన తెలియజేశాడు, నా దేశానికి కూడా తెలియజేశాడు. అయితే ఆ వేదములలో ప్రాచీన దినాల్లో ఈ రీతిగా తెలియచేయబడింది. అంత మాత్రం కాదు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులను తలో దారి పంపించాడు, ఈ సమాచారం అందరికీ తెలియచేయండి అని. వారిలో ఒకడు తోమా, అపొస్తలుడైన తోమా ప్రారంభ శతాబ్దంలోనే, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే ఇదే భారతదేశానికి యేసుక్రీస్తు సువార్తను తీసుకొని రావడం జరిగింది. అంటే క్రైస్తవ సువార్త ముందే అంతర్గర్భముగా అంతర్లీనముగా ప్రాచీన గ్రంథాల్లో రాయబడింది. బహిర్గతముగా అపోస్తలుడైన తోమా ద్వారా 2000 సంవత్సరాల క్రితము వచ్చింది. మరలా చెప్తున్నా, 2000 సంవత్సరాల క్రితం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నవ్ డేస్ కొంతమంది తెలియని వారు, సరిగ్గా జ్ఞానం లేని వారు, అవగాహన రాహిత్యం కలిగిన వారు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుప్రభు అంటే బ్రిటిష్ వాళ్ళ మతము, అమెరికా వాళ్ళ మతము, బ్రిటిష్ వాడు తీసుకుని వచ్చాడు అని మాట్లాడు. బ్రిటిష్ వాడు మహా అయితే 400-300 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంతేకాని క్రైస్తవ సువార్త 2000 years ago, 2000 సంవత్సరాల క్రితమే నా భారత గడ్డ మీద అడుగుపెట్టింది. అంతకుముందే ప్రాచీన గ్రంథాలలో యేసుక్రీస్తుని సువార్తను చాలా ప్రస్ఫుటంగా దేవుడు లిఖించాడు. అంటే యేసయ్య నా దేశాన్ని కూడా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెబుతాను, ప్రారంభ దినాల్లో ఎప్పుడైతే తోమా వచ్చి సువార్త ప్రకటించాడో, మొట్టమొదటిగా భారతదేశంలో సువార్త నమ్మిన వారు ఎవరో తెలుసా? తమిళ బ్రాహ్మణ్స్. తమిళ బ్రాహ్మణులు మొట్టమొదటి సువార్త నమ్మారు. ఇఫ్ యు గో టు తమిళనాడు లేకపోతే చెన్నై, మనం ఇప్పుడు ఒకవేళ వెళ్ళినట్లయితే ఇప్పటికి కూడా మార్తోమా క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, మీరు ఎవరేంటంటే మేము బ్రాహ్మణ్స్ అంటారు. మరి మీరేంటి యేసుప్రభు నమ్ముకున్నారంటే, ఇప్పుడు కాదండి బాబు, 2000 సంవత్సరాల క్రితమే మేము నమ్ముకున్నాం. ఎలా అంటే, మా పూర్వీకులకు అపోస్తలుడైన తోమా వచ్చి సువార్త చెప్తే మా వాళ్ళు మారారు అని చెప్తారు. అంటే క్రైస్తవం భారతదేశంలోనికి నిన్న మొన్న వచ్చింది కాదు, తోమా ద్వారా 2000 సంవత్సరాల క్రితం బహిర్గతంలో వచ్చింది. అంతకుముందే వేద గ్రంథాలలో, ప్రాచీన గ్రంథాలలో హిడెన్గా, లోపల భావగర్భితంగా వ్రాయబడి ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు గురించిన సత్యాలు దేవుడు అందరికీ తెలియచేశాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనం ఎలా స్పందిస్తున్నాం? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు ద గాస్పెల్? ఆ సత్యం పట్ల మన రెస్పాన్స్ ఏంటి? అక్కడ హేరోదు నెగిటివ్గా స్పందించాడు, రిలీజియస్ లీడర్స్ న్యూట్రల్గా ఉండిపోయారు, కొంతమంది పాజిటివ్గా స్పందించి యేసయ్యను రిసీవ్ చేసుకున్నారు. ఈ దినమున ఈ క్రిస్మస్ అకేషన్లో, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఈ యొక్క అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ఉన్న మనము హౌ వి రెస్పాండ్, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము? మనకి రెస్పాన్స్ అనేది ఏ రీతిగా ఉన్నది? వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సువార్త మనకు తెలియచేయబడింది కదా, నా నుండి ఎలా వస్తుంది? నేను యేసుప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానా, లేకపోతే వినేసి ఆ పోనీలే అని న్యూట్రల్గా వదిలేసానా, లేకపోతే నేను నెగిటివ్గా స్పందిస్తున్నానా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట చివరిగా నేను కంక్లూజన్కి వచ్చేసాను, ముగించేస్తున్నాను. ఒక మాట ఆలోచన చేస్తే, వై డిడ్ వర్డ్ బికమ్ ఫ్లెష్? అసలు వాక్యం ఎందుకు వచ్చింది శరీరమును ధరించి? అసలు ఎందుకు ఆ నాదము, ఆ బ్రహ్మ శబ్దము, ఆ ఓంకారము, ఆ సత్యదేవుడైన ఆయన మనుష్యుడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, బైబిల్ క్లియర్గా బైబిల్ తెలియజేస్తుంది. ఐజయా చాప్టర్ 66:1 మనం చదివితే, బంధింపబడిన వారిని విడిపించడానికి నేను వచ్చాను అంటాడు యేసుప్రభువు వారు. హల్లెలూయా. అదే విషయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది, చెరలో ఉన్న వారిని విమోచించడానికి నేను వచ్చాను. ఎవరేంటి బంధించబడిన వారు, ఎవరు చెరలో ఉన్నవారు అని ఆలోచన చేస్తే, యేసుప్రభువు వారు అంటారు, పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిస. హీస్ ఎ స్లేవ్ టు సిన్. ఆయన పాపానికి బంధి. నౌ డేస్ మెనీ పీపుల్ ఆర్, అందరూ
కూడా పాపానికి బంధించబడి ఉన్నాం. పాపం వలన శాపం వస్తుంది. పాపం వలన హృదయంలో ఆనందం ఉండదు. పైకి నవ్వుతుంటాము. బైబిల్లో రాయబడినది, ఒకడు పైకి నవ్వుచున్నను హృదయంలో దుఃఖం ఉండవచ్చు. పైకి నవ్వు, స్మైల్ ఫేసులతో చాలా మంది జీవించేస్తున్నారు. కానీ ఇన్నర్ హార్ట్స్ దేర్ ఇజంట్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో సంతోషం లేదు. పైకి మాత్రం స్మైల్స్తో హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటున్నాం, కానీ రాత్రంతా వెళ్ళి ఏడుస్తున్నాం. అయ్యో ఏమిటి నా పరిస్థితులు అని బాధపడుతున్నాం. మన జీవితంలో పాపము మన బ్రతుకుల్లో ఆనందం లేకుండా చేసేస్తుంది. పాపం వలనే శాపము, వేదన, దుఃఖము, భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి విడుదల రావాలి అంటే పాస్కల్ అయిన సైంటిస్ట్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఆయన ఏమంటాడు అంటే, ప్రతి మనిషిలో గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఉంటుందంట. అంటే మనుషుడు హృదయము ఏ పరిస్థితులతోనే ఈ వాక్యూమ్ని ఫిల్ చేసుకుని ట్రై చేస్తాడు. అంటే కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్తో, కొంతమంది బాయ్ ఫ్రెండ్స్తో, కొంతమంది డబ్బుతో, ధనంతో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు, లేకపోతే కొంతమంది వేరు వేరు ఇన్సిడెంట్స్తో, వ్యసనాలతో, ఇలా ఈ వాక్యూమ్ని ఫిల్ చేసుకుని ట్రై చేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా వానికి ప్రశాంతత దొరకదు. ఎంతో మంది చరిత్రలో చూస్తాం. చార్లీ చాప్లిన్ అనే వ్యక్తి కోసం వినని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. బహుశా ఆయన మూవీస్ చూసే ఉంటారు. చాలా నవ్వు వస్తుంది. అబ్బా ఎంత అద్భుతంగా మైమ్ స్టోరీస్, వాయిస్ ఉండదు, కానీ ఆయన చేసే యాక్టింగ్ చూస్తే నవ్వకుండా ఎవరు కూడా ఉండేవారు కాదు. అంత అద్భుతమైన హాస్య నటుడు చార్లీ చాప్లిన్. ప్రపంచంలో ఉన్న హాస్య నటులందరికీ ఆయన మార్గదర్శి, ఆయన రోల్ మోడల్. కానీ చార్లీ చాప్లిన్ చెప్పే స్టేట్మెంట్ మనం ఒకసారి వింటే ఆశ్చర్యం వేస్తుంది, షాక్ అయిపోతుంది. ఆయన ఏమంటాడంటే, నేను వర్షం నీళ్ళలో తడుస్తూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం అంటాడు. వై చార్లీ చాప్లిన్, వై ఆర్ యూ సేయింగ్ లైక్ దట్? ఎందుకు అలా చెప్తున్నారంటే, ఎందుకనంటే నేను ఎప్పుడైతే వర్షం నీళ్ళలో తడిసి వెళ్తూ ఉంటానో అప్పుడు నా కళ్ళలో కన్నీరు లోకానికి కనబడకుండా ఉంటుంది. అంటే ఆయన కూడా ఏడుస్తున్నాడు, బట్ ఆయన బహిరంగంగా ఏడవలేడు. ఎందుకంటే ప్రపంచాన్ని నవ్విస్తున్న నీవు వై ఆర్ యూ ట్రైయింగ్ అని లోకం నన్ను ప్రశ్నిస్తుంది. కాబట్టి వర్షపు నీళ్ళలో వెళ్తే ఎవరు కూడా నా కన్నీళ్లను చూడరు, నేను ప్రశాంతంగా ఏడవచ్చు అంటాడు. అంటే ఈవెన్ చాప్లిన్ జీవితంలో కూడా భయంకరమైన వాక్యం ఉండిపోయింది. చార్లీ చాప్లిన్ కాదు, ఇక్కడున్న మనము, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో ఒక అంధత్వం, ఒక అగాధంలా ఉండిపోయే కారణం ఏంటంటే, ఆ వాక్యము గాడ్ షేప్డ్ వాక్యం, అది దేవుడు నిర్మించిన వాక్యము. ఆ వాక్యము దేవుడే ఫుల్ఫిల్ చేయాలి. అంటే దేవుడే నీ హృదయంలోనికి రావాలి. ఆయన నీ హృదయంలోకి వస్తే నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆయన నీ హృదయంలోకి వస్తే నీకు ఆనందం దొరుకుతుంది. భక్త సింగ్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు భారతదేశంలో. ఆయన ఒకప్పుడు చాలా జల్సాలలో చాలా దారుణంగా తిరిగేవాడు. ఆయన ఇంగ్లాండ్లో పెద్ద జాబు సంపాదించుకుని ఇండియాకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. ఆ విషయాన్ని తనక బంధువులకు, తనక భార్య, వీళ్ళందరికీ చెప్పినప్పుడు, ఏ భక్త సింగ్, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడితేనే మేము నీతో వస్తామనంటే ఆయన అంటాడు, యేసు ఇచ్చిన ఆనందం నాకు ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు. నేను వ్యసనాలకు బానిసనయ్యాను, చాలా వేరు వేరు స్నేహాల వైపు వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా నా హృదయానికి ఆనందం ఇవ్వలేదు, ఎక్కడ కూడా నాకు అసలైన సంతోషం ఇవ్వలేదు. కానీ వెన్ ఐ రిసీవ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించినో, నేను ఇప్పుడు ఈ యొక్క ఆనందమును, ఈ ప్రశాంతతను అనుభవిస్తున్నాను అని ఆయన తెలియజేశాడు. అయితే ఆయనను యేసుప్రభు నమ్ముకున్నారని వారి బంధువులందరూ వదిలేశారు, ఒంటరి అయిపోయాడు. కానీ ఆ ఒంటరి పరిస్థితుల్లో ఆయన ఒక పుస్తకం రాస్తాడు, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన ఆనందం అంటాడు. అంటే లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా, ఇఫ్ ఐ రిసీవ్ జీసస్ క్రైస్ట్, నేను యేసుప్రభు వారిని రిసీవ్ చేసుకుంటే, యేసుప్రభు నాలో ఉంటే, ఎవరున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఈ మహోన్నతమైన ప్రశాంతతను నేను అనుభవించగలను. ఈనాడు చాలా మంది బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, కానీ రాత్రి వారు క్వార్టర్ ఫుల్లో ఆఫర్ తాగకపోతే నిద్ర రాదు. టెన్షన్స్, మెంటల్ ప్రెజర్స్, ఇలా ఆలోచన చేస్తే మనిషి జీవితము చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అటువంటి బంధించబడిన స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. యేసుప్రభు వారు మనుషుడిగా ఉన్నప్పుడు అనేకులను విడిపించాడు. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు సజీవంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అనేకులను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మరొక మాట గమనించండి, యేసు విడిపించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకడు మన పాపముల నుండి మనల్ని విడిపించాలంటే మొదట ఆయన పాపం లేని వాడై ఉండాలి. రెండవదిగా పాపం నుంచి విడిపించడానికి హీ హ్యాస్ టు పే సంథింగ్, హీ హ్యాస్ టు డూ సంథింగ్. ఆయన ఏదో ఒకటి చేయాలి.
అందుకే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. తన పరిశుద్ధమైన రక్తమును మానవ జాతి కోసము కార్చాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే, అంటే మన పనిష్మెంట్, మన పెనాల్టీ ఆయన తన ద్వారా, రక్తములో ప్రాణం ఉంటుంది, ప్రాణము మన పెనాల్టీని భరిస్తుంది. యేసు మన కోసం వచ్చాడు, మన పెనాల్టీని ఆయన భరించాడు. అందుచేతనే ఈ కాన్సెప్ట్ కూడా మన భారతీయులకు తెలుసు. అందుకే ప్రాచీన దినాలలో నుండి భారతదేశంలో బలులు ఇచ్చేవారు, బలి కర్మకాండలు చేసేవారు. బలి అంటే దేవుడి యొద్దకు వెళ్ళాలంటే దేవుడికి మనకు మధ్యలో రక్తం చిందించబడాలి. అందుకే ప్రాచీన పూర్వీకులు అంటారు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే పాపములు పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. అందుచేతనే భారతదేశ వేదాల్లో అజామేధం ఉంది, గోమేధం ఉంది, అశ్వమేధం ఉంది. ఇలా మేధం అంటే యజ్ఞం. ఇటువంటి యజ్ఞాలు భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఇదే కాన్సెప్ట్. అంటే రక్తము చిందించబడకపోతే మన పాపాలు పరిహరించబడవు. అయితే రక్తము కోళ్ళు మేకల రక్తము కాదు. మన ప్రాణం విమోచించబడాలంటే మన ప్రాణం కంటే విలువైన ప్రాణం రావాలి. మానవ జాతి ప్రాణం అంతటికంటే విలువైన ప్రాణము విశ్వములో ఒకే ఒక్కడిది, అదే దేవుని ప్రాణం. అందుకే తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము ఆయనకు చెందినదై ఉండాలి. అందుకే ఆయన వచ్చాడు. అంటే మనల్ని విడిపించడానికి, బంధకాల నుంచి మనల్ని ప్రశాంతమైన లైఫ్లోకి నడిపించడానికి, అంత మాత్రం కాదు, మన కోసం పెనాల్టీ అనుభవించడానికి యేసయ్య వచ్చాడు. మనందరి కోసం కల్వరి సిలువలో మరణించాడు. ఆయన మరణమును జయించి 3వ దినమున సజీవంగా లేచాడు. ఇప్పుడు ఈ సత్యము మనకు తెలియచేయబడింది. వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? మనం ఎలా స్పందిస్తున్నాం? నెగిటివ్గా, పాజిటివ్గా, న్యూట్రల్గా? దిస్ ఇస్ అవర్ టైమ్ టు చెక్ అవర్ లైఫ్స్. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. భారతదేశంలో అజామేధము అనే యజ్ఞం కోసం రాయబడింది. అజామేధం అంటే, అజా అంటే సంస్కృతంలో జ అంటే జన్మం, సరోజ అంటే సరస్సులో పుట్టినది, జ అంటే పుట్టడం, అజ అంటే పుట్టుక లేనిది, పుట్టుక లేనిది మేధం అంటే యజ్ఞం. పుట్టుక లేని యజ్ఞం జరగాలంట. ఏమిటి అంటే మళ్ళీ సంస్కృతంలో ఏం చెప్తుందంటే అజ అంటే మేక అనే మాట రాయబడి ఉంటుంది. బైబిల్లో కూడా అజాజేలు అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. అజాజేలు అంటే భరించే మేక అని చెప్తాడు. అంటే వేదాలలో కూడా అజామేధం అంటే ఒక మేకను బలి ఇవ్వాలి, ఒక గొర్రెను బలి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే మచ్చలేని గొర్రె పిల్లని తీసుకోవాలి, దాని తల్ల మీద మొండ్ల కంచె పెట్టాలి, దాని 4 కాళ్ళలో శూలములు గుచ్చాలి, దాని నోటిలో సోమరసం పోయాలి, దాని దొక్కలో ఒక బల్లెపోటు పొడవాలి. అలా పొడిచినప్పుడు ఆ పంచ గాయాల వలన అది తన రక్తమంతా కార్చి చనిపోతుంది. అలా చనిపోయిన తర్వాత మరలా సంజీవని పోసి దాని 3వ దినమున బ్రతికిస్తే అజామేధం జరుగుతుంది అని రాయబడి ఉంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా అక్కడ చేయలేకపోయారు. ఎందుకనంటే అజామేధంలో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే చనిపోయిన దాన్ని మరలా బ్రతికించాలి. అందుకే అజామేధం ఎవరు చేయలేకపోయారు. అశ్వమేధం చేశారు, ఆ గోమేధం చేశారు, ఎన్నో మేధాలు చేశారు, కానీ అజామేధం జరగలేదు. అజామేధం జరిగితే లోక కళ్యాణం జరుగుతుంది మన పూర్వీకులకు ఇంతకు ముందే తెలుసు. అలా అజామేధమును భూమి మీద నెరవేర్చడానికి వచ్చిన ఏకైక సత్య దేవుని అవతారమే నజరేయుడైన యేసుక్రీస్తు. ఒక్కసారి కన్నులు మూసుకుందామా? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ విత్ మీ. నాతో కలిసి ఒక్క మాట కన్నులు మూసుకుందాం. యేసుక్రీస్తు మనలను బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఒక అజామేధం వలె ఆయన యాగమైపోయాడు. తన పవిత్రమైన రక్తము ద్వారా మనలను విమోచించడానికి, బంధింపబడిన పరిస్థితులలో ప్రశాంతత మనకి ఇవ్వడానికి. ఈ లోకంలో నీ డబ్బు, ధనం ఏది కూడా మనకు ప్రశాంతత ఇవ్వలేదు. ఈనాడు చార్లీ చాప్లిన్ లాగే చాలామంది జీవితాలు ఉన్నాయి. ఈరోజు నీ కన్నీళ్లు తుడవడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభువారు చరిత్రలో ఉన్నవాడు. అనేక విషయాలు ఆనాడు ఈనాడు ప్రతి తరంలో ఆయన గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా భారతదేశానికి చాలా స్పష్టంగా దేవుడు తెలియచేశాడు. ఈరోజు నీకు నాకు కూడా ఈ సత్యాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. నా ప్రియ పెద్దలారా, గొప్ప స్థితిలో ఉన్నవారులారా, ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన ఉద్యోగ రీచ్లో ఉన్నవారులా, థింక్ వన్స్, ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసు మన కోసం కల్వరి సిలువలో ఒక అజామేధం వలె ఆయన బలి అయ్యాడు. ఎందుకంటే మనలను విమోచించడానికి. విశ్వ పాపములను మోసే యాగ పశువీదే, యాగ పశువీదే, యాగ పశువీదే,
విశ్వ పాపములను మోసే యాగ పశువీదే, యాగ పశువీదే, యాగ పశువీదే. చీల్చబడినది అయి పారే యేసు రక్తము, చీల్చబడినది అయి పారే యేసు రక్తము, 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 యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది, సిలువలో నా యేసు స్వామి రుధిరమది. నిన్ను నన్ను విమోచించడానికి, మన బంధకాలు, మన శ్రమలు, మన పాపపు పరిస్థితులు, పాపంతో మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులలో మనమంతా ఉంటే మనల్ని ఎస్కేప్ చేయడానికి, స్కిప్ చేయడానికి, తప్పించడానికి హీ కేమ్ టు ఎర్త్. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. నీ కోసం నా కోసం వచ్చాడు ఆయన, కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. దిస్ ద లవ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఒక్కసారి ఆయనకు మన హృదయాలు అప్పగించుదాం. ఆల్రెడీ యేసుని అంగీకరించిన వ్యక్తివైతే టేక్ ఏ సీరియస్ డెసిజన్ ఆన్ దిస్ అకేషన్. Lord, from today onwards, I'm going to preach about you. Lord, I'm taking this great decision, Lord. నేను సిగ్గుపడను. Definitely, I will open my mouth to preach about you. We are in the very, very end days. చాలా చివరి దినాల్లో ఉన్నాను. ఈ సత్యాన్ని నా ప్రజలకు తెలియచేస్తాను అని ఒక తీర్మానం తీసుకుందాం.